ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 ప్రకారం వార్డ్ ఆఫీసర్ యొక్క విధులు బాధ్యతలు ఏంటి అనేటువంటిది మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. సో ఉద్యోగాలే వార్డ్ ఆఫీసర్కి సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి రేపు ఎన్నో వేల మంది ఈ ఉద్యోగాలు పొందడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఉద్యోగం పొందిన తర్వాత మీ విధులేంటి, మీ బాధ్యతలు ఏంటి అనేది కూడా ఒకసారి తెలుసుకున్నట్టు ఉంటుంది. మరియు సబ్జెక్టు ప్రకారంగా కూడా మనకి ఇది పేపర్ 2లో ఫస్ట్ చాప్టర్గా రావడానికి అవకాశం ఉన్నటువంటిది అని కూడా నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. సో కాబట్టి మనకి సబ్జెక్ట్లో ఇది యూజ్ అవుతుంది. రేపు మీరు చేయబోయేటువంటి ఉద్యోగం యొక్క విధులు ఏమిటి అనేది కూడా మీరు ముందుగానే తెలుసుకున్నట్టు ఉంటుంది. ఓకేనా? మరి ఈ వార్డ్ ఆఫీసర్ యొక్క విధులు బాధ్యతల గురించి చట్టంలో ఏ సెక్షన్ ద్వారా తెలుస్తున్నాయి సార్ అని చెప్పేసి మీరు ఒకసారి అన్నట్లయితే, సో 31 సెక్షన్ అండి, 31వ సెక్షన్ అండి. సో వార్డ్ ఆఫీసర్ అనేటువంటి పదము చట్టంలో ఉపయోగించకపోయినప్పటికీ 31 సెక్షన్ అనేటువంటిది రేపు వార్డ్ ఆఫీసర్ చేసేటువంటి విధులు బాధ్యతల గురించి పేర్కొంటుంది. విధులు బాధ్యతలు ఈ విధంగా ఉంటాయని మనకు తెలుస్తుంది. సో కాబట్టి ఏ సెక్షన్ అండి? తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019లోని 2వ చాప్టర్లోని 31వ సెక్షన్ అనేటువంటిది మనకు కొన్ని విధులు బాధ్యతలు ఉన్నాయి. ఆ విధులు బాధ్యతలే రేపు వార్డ్ ఆఫీసర్గా, వార్డు కార్యనిర్వహణాధికారిగా చేయాల్సినటువంటి బాధ్యతలు. వాస్తవానికి ఈ సెక్షన్లో ఏమని చెప్పారంటే వార్డు కమిటీల యొక్క బాధ్యతలుగా చెప్పారు. ప్రతి వార్డు తెలంగాణ మున్సిపాలిటీ చట్టం ప్రకారం ప్రతి వార్డు 4 వార్డు కమిటీలను కలిగి ఉంటుంది. సెక్షన్ 30 ప్రకారం, ఓకేనా? సెక్షన్ 30 ప్రకారం ప్రతి వార్డు 4 వార్డు కమిటీలను కలిగి ఉంటుంది. ప్రతి వార్డు కమిటీలో గరిష్టంగా 15 మంది సభ్యులు ఉంటారు. అయితే ఈ వార్డు కమిటీలు 3 నెలలకు ఒకసారి సమావేశం అవ్వాలి. ఈ వార్డు కమిటీలు 3 నెలలకు ఒకసారి సమావేశం అవ్వాలి. మరియు ఆ సమావేశంలో ఆయా వార్డు కమిటీలు ఏ అంశంపై అయితే ఏర్పడ్డాయో ఆ అంశం పైన అవి చర్చించి మున్సిపల్ సాధారణ సమావేశంలో ఆ అంశాలపైన చర్చకు తీసుకొచ్చే విధంగా చేస్తాయి. ఇవి వార్డు కమిటీల యొక్క నిర్మాణము. ఇది 30వ సెక్షన్లో చెప్పారు. ఈ వార్డు కమిటీలు చేసేటువంటి విధులు బాధ్యతలే 31వ సెక్షన్లో చెప్పారు. 31వ సెక్షన్లో చెప్పారు. అయితే మరి ఈ వార్డు కమిటీల యొక్క సమావేశాలు నిర్వహించడం కానీ అర్థమవుతుందా? ఈ వార్డు మున్సిపల్ సాధారణ సమావేశాలు నిర్వహించేది మున్సిపల్ కమిషనర్. ఓకేనా? పురపాలక సంఘానికి ఒక కార్యనిర్వహణ అధికారి ఉన్నాడు, తను కమిషనర్ కాబట్టి పురపాలక సంఘం యొక్క సాధారణ సమావేశాలు, అత్యవసర సమావేశాలు అనేటువంటివి, మనకు విన్నప సమావేశాలు అనేటువంటివి 4 రకాలుగా ఉంటాయి. సో ఆ రకంగా ఈ పురపాలక సంఘం యొక్క సమావేశాలు జరిపేది పురపాలక కమిషనర్. కానీ ఇప్పుడు ప్రతి వార్డులో ఈ 4 వార్డు కమిటీలు ఉంటే ఈ 4 వార్డు కమిటీలను 3 నెలలకు ఒకసారి సమావేశపరిచేది ఎవరు? మరి కౌన్సిలరా? అర్థమవుతుందా? కౌన్సిలర్ అంటారా? వార్డు కౌన్సిలర్ వార్డు ప్రతినిధి. ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉంటాడు. సర్పంచ్ సమావేశాల యొక్క ఈ విధానాలు, సమావేశం యొక్క తేదీని డిసైడ్ చేస్తాడు. కానీ సమావేశ నిర్వహణ బాధ్యత అంతా కూడా కార్యదర్శిదే, పంచాయతీ కార్యదర్శిదే. అదేవిధంగా ప్రతి వార్డులోని 4 వార్డు కమిటీలు కూడా 3 నెలలకు ఒకసారి సమావేశమై ఆయా కమిటీలు ఏ అంశంపై అయితే ఏర్పడ్డాయో ఆ అంశాలపైన, సమస్యలపైన చర్చించి వాటిని పురపాలక సంఘం యొక్క దృష్టికి తీసుకెళ్లడమే వార్డు కమిటీల యొక్క ముఖ్య విధులు. కాబట్టి ఈ వార్డు కమిటీలను సకాలంలో సమావేశమయ్యేలా మరియు వార్డు కమిటీల యొక్క అంశాలన్నింటినీ కూడా వార్డు కమిటీలు తీసుకొచ్చినటువంటి చర్చనీయాంశాలన్నింటినీ కూడా రిజిస్టర్ ద్వారా నమోదు చేసి వీటిని పురపాలక సంఘం యొక్క సమావేశంలో పొందపరిచే బాధ్యత రేపు వార్డ్ ఆఫీసర్ కలిగి ఉన్నాడు. అంటే వార్డు కమిటీల యొక్క విధులు బాధ్యతలే వార్డ్ ఆఫీసర్ కార్యనిర్వాహకంగా కలిగి ఉన్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? సో చూడండి, మరి వార్డ్ ఆఫీసర్ యొక్క విధులు బాధ్యతలు ఏమిటి? ఫస్ట్ వన్, వార్డు కమిటీల యొక్క సాధారణ సమావేశాలు. వార్డు కమిటీల యొక్క సమావేశాలను సకాలంలో నిర్వహించడము. ఎన్ని నెలలకు ఒకసారి ప్రతి వార్డు కమిటీ సమావేశం అయ్యేలా చూడాలి? 3 నెలలకు ఒకసారి. ఓకేనా? సంవత్సరంలో కనీసం 4 సార్లు సమావేశం అయ్యేలా చూడాలి ప్రతి వార్డు కమిటీ. మరియు 3 నెలలకు ఒకసారి ప్రతి వార్డు కమిటీ సాధారణ సమావేశం జరిగేలా చూడాలి. కాబట్టి ఈ వార్డు కమిటీల యొక్క ఎంపికను కూడా, ఈ వార్డు కమిటీల యొక్క లిస్టు కూడా రూపొందించేది వార్డ్ ఆఫీసరే. సో ఇప్పుడు వార్డ్ ఆఫీసర్ నియామకం జరగకముందే వార్డు కమిటీల యొక్క ఏర్పాటు అయిపోయింది. మీరు కావాలంటే మీరు ఏ మున్సిపాలిటీలో మీరు ఉన్నట్లయితే మీరు ఒక్కసారి కనుక్కోండి మీ వార్డు కౌన్సిలర్ను. వార్డు కమిటీల యొక్క ఎంపిక లిస్ట్ అయిపోయిందా అంటే అయిపోయింది అంటారు. కానీ వార్డు కమిటీల సమావేశాలు లేవు. ఎందుకు లేవంటే అక్కడ కార్యనిర్వహణ అధికారి అయిన వార్డు ఆఫీసర్ లేడు కాబట్టి. అందుకని నేను గతంలో కూడా చెప్పాను, వార్డు ఆఫీసర్లు ఉంటాయి కంపల్సరిగా. ఎందుకంటే ప్రతి వార్డుకు ఒక ఇన్ఛార్జ్ని తీసుకుంటామని చెప్పేసి గతంలోనే చెప్పబడింది, చట్టమును రూపొందిస్తున్నప్పుడే చెప్పారు.
కాబట్టి వార్డ్ ఆఫీసర్ యొక్క ఉద్యోగాలు అనేవి కంపల్సరీగా ఉంటాయన్నాము. సో ఇది మనకు శాసనసభాముఖంగా మన మంత్రి గారు కేటీఆర్ గారు చెప్పారు. దీనితో మనకి ఇక ఎలాంటి సందేహాలు అనేటువంటివి లేకుండా పోయినాయి. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ వార్డు కమిటీలను, ఈ ప్రతి వార్డులోని 4 వార్డు కమిటీలను 3 నెలలకు ఒకసారి సమావేశమయ్యేలా బాధ్యత కలిగి ఉండేది ఎవరు? వార్డ్ ఆఫీసరే. వార్డ్ ఆఫీసరే. అర్థమవుతుందా? సో ఈ వార్డు కమిటీలో అందరు సభ్యులు కూడా పాల్గొనేలా, ఈ వార్డు కమిటీ సమావేశాలలో కమిటీలోని అందరు సభ్యులు పాల్గొనేలా కూడా బాధ్యత వహించాలి. సో వార్డు కమిటీలు సమావేశం అవ్వాలి అనుకున్న 3 నెలలకు ఒకసారి సమావేశం అవుతాయి కదా. ఈ 3 నెలలకు ఒకసారి సమావేశంలో ఎజెండాను రూపొందించేది కూడా ఆ సభ్యులకు ప్రతి వార్డు కమిటీకి ఒక అధ్యక్షుడు ఉంటారు. మళ్ళీ ప్రతి వార్డు కమిటీకి ఒక అధ్యక్షుడు ఉంటాడు. ఆ వార్డు కమిటీ యొక్క అధ్యక్షుడిని సంప్రదించి నెక్స్ట్ వార్డు కమిటీ సమావేశంలో చర్చించేటువంటి అంశాలు ఏంటి, చర్చించాల్సినటువంటి అంశాలు ఏంటి అనేది ఎజెండాను రూపొందిస్తారు. ఎజెండాను రూపొందించి వార్డు కమిటీ సభ్యులందరికీ కూడా ఆ ఎజెండాలోని అంశాల గురించి తెలియజేస్తారు. తెలియజేసి నెక్స్ట్ జరిగే సమావేశంలో ఈ అంశాలపై మనం చర్చిస్తున్నాము, కాబట్టి మీరు ఈ అంశాలపైన పూర్తిగా సిద్ధమై ఉండండి అని చెప్పి వార్డు కమిటీ అధ్యక్షుడి యొక్క సంతకం మరియు వార్డు ఆఫీసర్ యొక్క సంతకంతో ఒక రిజిస్టర్ వార్డు కమిటీ సభ్యులందరికీ వెళ్తుంది. అప్పుడు వార్డు కమిటీలు ఆ రిజిస్టర్లో నిర్ణయించినటువంటి తేదీలో సమావేశం అనేటువంటిది అవుతుంది. ఆ సమావేశ నిర్వహణ బాధ్యత వార్డ్ ఆఫీసర్దే. ఆ వార్డు కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించేది వార్డు కమిటీ అధ్యక్షుడైనప్పటికీ కౌన్సిలర్ దానిలో ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉంటాడు. అర్థమవుతుంది, ఎందుకంటే వార్డు ప్రతినిధి కదా. సో వార్డు కమిటీ అధ్యక్షుడు, వార్డు కౌన్సిలర్ ఇద్దరు కూడా ఆ సమావేశానికి నిర్వహణ బాధ్యతను కలిగి ఉంటారు. వార్డ్ ఆఫీసర్ అనేటువంటి వ్యక్తి సో ఆ కమిటీ ఏ అంశాలపై అయితే చర్చిస్తున్నాయో, కమిటీ ఏ సమస్యలను అయితే దృష్టికి తీసుకొస్తున్నాయో వాటిని అన్నింటినీ కూడా రిజిస్టర్లో ఎంటర్ చేసి నెక్స్ట్ పురపాలక సమావేశంలో వాటిని వార్డు కౌన్సిలర్ నెక్స్ట్ పురపాలక సమావేశం నందు అంశాలను పురపాలకం దృష్టికి తీసుకొచ్చేలా వార్డు కౌన్సిలర్ బాధ్యత కలిగి ఉంటారు. అంటే పురపాలక సమావేశం ప్రతి నెలకొకసారి సమావేశం అవుతుంది. ప్రతి నెలకొకసారి అయ్యే సాధారణ సమావేశంలో వార్డు కమిటీ అధ్యక్షులు కానీ వార్డు కమిటీ అధ్యక్షులు, వార్డు కమిటీ సభ్యులు వీళ్ళు హాజరు కారు. కేవలం వార్డు కౌన్సిలర్ హాజరవుతారు మరియు వార్డు ఆఫీసర్ హాజరవుతారు. ఎందుకంటే ఈ కమిటీలు తీసుకున్నటువంటి అంశాలపైన, కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలపైన కానీ, గుర్తించిన సమస్యలపైన కానీ వాటిని పురపాలకం దృష్టికి తీసుకెళ్లడానికి వార్డు కౌన్సిలర్, వార్డు ఆఫీసర్ పురపాలక సమావేశాలకు హాజరవుతూ ఉంటారు. ఓకేనా. కాబట్టి పురపాలక సమావేశానికి ఈ వార్డుకు సంబంధించిన అన్ని అంశాలను కూడా పురపాలక దృష్టికి తీసుకురావడంలో కూడా మళ్ళీ ఒక రిజిస్టర్ను వార్డ్ ఆఫీసరే మెయింటైన్ చేయాలి. అంటే ఒక గ్రామ పంచాయతీకి పంచాయతీ సెక్రటరీగా ఏ రకంగా అయితే విధులు బాధ్యతలు కలిగి ఉంటాడో ప్రతి వార్డుకు ఒక వార్డ్ ఆఫీసర్ ఆ విధమైన కార్యనిర్వాహక బాధ్యతలను కలిగి ఉంటారు. అది గుర్తుంచుకోండి, రైట్. వార్డు కమిటీల యొక్క సమావేశాలు ప్రతి 3 నెలలకు ఒకసారి జరిగేలా చూస్తాడు మరియు కమిటీ సభ్యులందరూ హాజరయ్యేలా బాధ్యత వహిస్తాడు. మరియు సమావేశాలకు సంబంధించిన ఎజెండాను అధ్యక్షుడు కౌన్సిలర్తో చర్చించి దానిపై ఎజెండాను సభ్యులందరికీ పంపించి సరైన తేదీన సమావేశాన్ని నిర్వహిస్తాడు. సమావేశంలో వివిధ అంశాలపైన చర్చించినటువంటి దాన్ని మినిట్స్ రూపంలో రికార్డులో పొందపరుస్తాడు. వీటిని పురపాలక సమావేశం నందు ముందు ఉంచడం అనేది, పురపాలక సమావేశంలో వీటిని ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. ఇది వార్డ్ ఆఫీసర్ యొక్క బాధ్యత. ఇక రెండవది వార్డులలో పారిశుద్ధ్యము మరియు ఘన వ్యర్థాల నిర్వహణ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటాం. ఓకేనా. పారిశుద్ధ్యము మరియు ఘన వ్యర్థాల నిర్వహణ బాధ్యత అనేది వార్డ్ ఆఫీసర్ యొక్క ముఖ్యమైన బాధ్యత కాబోతుంది. శానిటేషన్ అంటాం మనం, పారిశుద్ధ్యాన్ని శానిటేషన్ అంటాం. అంటే ఇక్కడ ఈ డ్రైనేజెస్ సంబంధించినవి కానీ, సో రోడ్డు పైకి నీళ్లు రాకుండా చూసుకోవడం కానీ, సో వర్షాలు పడినప్పుడు ఈ నీరు అనేటువంటిది కాలువల ద్వారా ఈజీగా వెళ్ళే రకంగా చూసుకోవడం కానీ, ఎక్కడైనా చెత్త అనేటువంటిది పెరగపోకుండా చూడడం కానీ, ఇవన్నీ కూడా వార్డ్ ఆఫీసరే రేపు విజిట్ చేసి వాటిని అన్నింటినీ కూడా రికార్డు రూపంగా ఎప్పటికప్పుడు పురపాలక సంఘం దృష్టికి తీసుకెళ్లేలా వార్డు కౌన్సిలర్కు ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉపయోగపడతాడు. కాబట్టి పారిశుద్ధ్యము మరియు ఘన వ్యర్థాల నిర్వహణ సంబంధించిన బాధ్యతలను కలిగి ఉంటారు. అర్థమవుతుందా? ఎక్కడా చెత్త చెదారం పెరగపోకుండా, తర్వాత వీటిని అన్నింటినీ కూడా మన డంపింగ్ యార్డుకి పంపించే విధంగా, తర్వాత వీటిని ఈ డంపింగ్ యార్డుకి పంపించిన తర్వాత ఇందులో మళ్ళీ పునః వినియోగానికి అవసరం ఉన్నటువంటి దాన్ని వేరు చేసి వాటిని విక్రయించి మళ్ళీ
లబ్ధి పొందేలా చూసుకోవడం, ఇదంతా కూడా మనకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. మూడవది వెరీ వెరీ ఇంపార్టెంట్, అసలు వార్డ్ ఆఫీసర్స్ యొక్క నియామకమే దీనిపైన జరుగుతుంది. అసలైనటువంటి విధి ఇదే, హరితహారము. సో మొక్కలు నాటడం అనేటువంటిది ఒక లక్ష్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ఓకేనా. జాతీయ అటవీ విధానం ప్రకారం రాష్ట్ర విస్తీర్ణంలో 33% అడవులు ఉండాలి. సో ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసమే మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్యక్రమం హరితహారం. అయితే ఈ హరితహార కార్యక్రమం అనేటువంటిది గడిచిన 2-3 ఏళ్లలో, అంటే ప్రవేశపెట్టిన 2-3 ఏళ్ళు అంత సక్సెస్ కాలేదు, అనుకున్న లక్ష్యాలు సాధించలేదు. అందుకే మన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ద్వారా గ్రామ పంచాయతీకి బాధ్యతలు ఇస్తూ తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 తీసుకొచ్చి పురపాలక సంఘాలకు, కార్పొరేషన్లకు బాధ్యతలు కల్పించారు. అందులో పురపాలక సంఘం కమిషనరు సో తన అనేక అధికార విధులు, బాధ్యతలు కలిగి ఉన్నాడు కాబట్టి ఈ హరితహారానికి సంబంధించి పర్యవేక్షణ చేయగలుగుతాడు. కానీ దీన్ని పూర్తిగా తనే కార్యనిర్వాహక బాధ్యత కలిగి ఉండాలంటే కష్టం. అందుకని ప్రతి వార్డుకు ఒక వార్డ్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ వస్తున్నాడు, వార్డ్ ఆఫీసర్ వస్తున్నాడు. ఈ వార్డ్ ఆఫీసర్ ఆ వార్డులో నిర్వహించేటువంటి కార్యక్రమం, హరితహారం కార్యక్రమానికి పూర్తి బాధ్యత కలిగి ఉంటాడు వార్డ్ కౌన్సిలర్తో పాటు. ఓకేనా. సో అంటే మొత్తం ఇండెంట్ మొక్కలు, అంటే ఎన్ని మొక్కలు అవసరము, ఎక్కడెక్కడ నాటాలి, ఆ వార్డులో ఎక్కడెక్కడ మొక్కలు నాటడానికి అవసరం ఉంది, తర్వాత ఎన్నెళ్ళు ఉన్నాయి, ప్రతి ఇంటికి ఎన్ని మొక్కలు ఇవ్వాలి, ఇదంతా ఒక రిజిస్టర్లో రాసుకోవడము. అర్థమవుతుందా. సో ఆ మొక్కలు నాటిన తర్వాత వాటి యొక్క నిర్వహణ బాధ్యతను కలిగి ఉండడము. ఎందుకంటే ఈ మొక్కలు నాటినటువంటి మొత్తం మొక్కలలో 85% సర్వైవ్ కావాలి. 85% కంటే తక్కువ సర్వైవ్ రేటు ఉన్నట్లయితే అప్పుడు వార్డ్ ఆఫీసర్ ఉద్యోగం పోతుంది. అందుకని మనకు ప్రొబేషన్ పీరియడ్ పెట్టి తీసుకోవడానికి కారణం ఇదే. కన్సాలిడేషన్ రెమ్యునరేషన్ ఇచ్చి తీసుకుంటారు, 2 years 3 years డిసైడ్ చేస్తారు. ఇంకా గవర్నమెంట్ డిసైడ్ చేయలేదు. ఇక్కడ వార్డ్ ఆఫీసరే కాదు, కౌన్సిలర్ కూడా దీనికి బాధ్యత వహించాల్సిందే. కౌన్సిలర్ కూడా పదవి కోల్పోయేటువంటి అవకాశం ఉందని మనకు చట్టం ద్వారా చెప్తున్నారు. కాబట్టి ప్రధానమైనటువంటి విధి హరితహారమే. సో మీ మొత్తం బాధ్యత అంతా దీనిపైన ఎక్కువ కనబడుతూ ఉంటుంది. అర్థమవుతుందా. మొక్కలు నాటుతూనే ఉంటారు, వాటి నిర్వహణ బాధ్యత కలిగి ఉంటూనే ఉంటారు. ఎప్పటికప్పుడు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి, ఎన్ని మొక్కలు అవసరము దానికి సంబంధించినటువంటిది కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళాలి. నర్సరీ ద్వారా మొక్కలు తెచ్చుకోవాలి. మొక్కలు తెచ్చుకున్న తర్వాత వాటిని ఎక్కడెక్కడ ఇన్ టైంలో వాటిని నాటడము, నాటినటువంటి మొక్కలకు సంబంధించినటువంటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవడము, ట్రీ గార్డ్స్ పెట్టడము, ఇవన్నిటినీ చూసుకోవాల్సి ఉంటుంది. అయితే వార్డ్ ఆఫీసరే మీరు ఏం చెయ్యరు, చేయిస్తారు. అర్థమవుతుందా. ఒక పురపాలక సంఘానికి కమిషనర్ ఎలానో సో ఒక వార్డుకు మీరు అలాంటి కార్యనిర్వహణ అధికారిగా బాధ్యతలు కలిగి ఉంటారు. సో హరితహారం అనేటువంటిది మెయిన్ విధిగా మనకు ఉండబోతుంది. నెక్స్ట్ వన్, నీటి సరఫరా. సో డ్రింకింగ్ వాటర్. సో మనకు త్రాగునీటి సరఫరా అనేటువంటిది ప్రధానమైనటువంటి బాధ్యత. సో మనకు అన్ని రకాలుగా ఈరోజు మనకు మిషన్ భగీరథ ఇలాంటి కొన్ని కార్యక్రమాలను ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ పూర్తి స్థాయిలో రాలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కాబట్టి రేపు గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి ఏ విధంగా అయితే ఉంటారో అదేవిధంగా ప్రతి వార్డుకు వార్డ్ ఆఫీసర్ ఈ బాధ్యతను కలిగి ఉండి అన్ని ఇళ్లకు నీటి సరఫరా అయ్యే విధంగా తను బాధ్యత కలిగి ఉండాలి. ఎక్కడైనా పైపులు లీకేజ్ అయినా కానీ, లేకుంటే ఏదైనా వాటర్ ట్యాంక్ సంబంధించినటువంటి రిపేర్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ వెంటనే చేయించాలి. తర్వాత టైం టు టైము వాటర్ ట్యాంక్ అనేటువంటి క్లీన్ చేయడం, దానిలో బ్లీచింగ్ పౌడర్ వేయించేటట్టుగా చేయడము, ఇవన్నీ కూడా మనకు నీటి సరఫరాకు సంబంధించినటువంటివి. ఓకేనా. సో ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సినటువంటి బాధ్యతలు ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ వన్, అనధికార నిర్మాణాలు మరియు అతిక్రమణలు. అనధికార నిర్మాణాలు మరియు అతిక్రమణలు ఏమైనా ఉంటే వాటిని అడ్డుకోవడము, వాటిని పురపాలక దృష్టికి తీసుకెళ్లడం, అంటే కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడము. ఎక్కడైనా తమ వార్డులో అనధికార నిర్మాణాలు ఎక్కడైనా జరిగినట్లయితే, అతిక్రమణలు ఎక్కడైనా అంటే ప్రభుత్వ భూమిని ఎవరైనా ఆక్రమించినట్లయితే, నిబంధనలు ఎవరైనా అతిక్రమించినట్లయితే, అర్థమవుతుందా. సో సెట్ బ్యాక్ లేకుండా రోడ్డుకు ఇల్లు నిర్మించుకున్నట్లయితే, సో తర్వాత రోడ్డును ఆక్యుపై చేసినట్లయితే, రోడ్డును బ్లాక్ చేసినట్లయితే ఎన్నో రకమైనటువంటి అనధికార నిర్మాణాలు ఉంటాయి. పర్మిషన్ లేకుండా అక్కడ ఇళ్ల నిర్మాణం, ఫ్లాట్స్ నిర్మాణం అనేది జరుగుతూ ఉన్నట్లయితే, అపార్ట్మెంట్ ఏర్పాటు చేసినట్లయితే, సో వీటికి ఇవన్నీ కూడా మనకు వార్డ్ ఆఫీసరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ, ఎందుకంటే ఒక వార్డుకు ఒక వార్డ్ ఆఫీసర్ ఉన్నారు కాబట్టి వార్డుకి సంబంధించిన అన్ని అంశాలపైన పూర్తి నిర్వహణ బాధ్యతను కలిగి ఉండి పురపాలక సంఘానికి
బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది, సహకారాన్ని అందించాల్సి ఉంటుంది. ఒక కమిషనర్కు ఎన్నో అధికార విధులు ఉంటాయి కాబట్టి ఇవన్నిటినీ కూడా 100% చేయడం సాధ్యం కాదు కాబట్టి ఈ వార్డ్ ఆఫీసర్స్ని తీసుకుంటున్నారు. ఓకేనా, రైట్. తర్వాత సో వార్డులలో ఉన్నటువంటి ఆట స్థలాలు, పార్కులు, పబ్లిక్ టాయిలెట్స్, తర్వాత మార్కెట్ కమిటీలు మొదలైనటువంటివి ఏర్పాటు చేసే బాధ్యతను కలిగి ఉండడము. ఓకేనా, సో మనకు ఆట స్థలాలను ఏర్పాటు చేయడం, సో వాటికి సంబంధించినటువంటి నిర్వహణ బాధ్యతను, పార్కులు, ప్రతి వార్డులో పార్కులు, ఆట స్థలాలు ఉండేలా, తర్వాత పబ్లిక్ టాయిలెట్స్ను ఏర్పాటు చేయడము. సో అదేవిధంగా మార్కెట్ కమిటీలు అని, మార్కెట్ ప్లేసెస్, సో మార్కెట్ కమిటీలు అంటున్నాం, మార్కెట్లు అంటాం. సో వివిధ మార్కెట్లను నిర్వహించడము, సో వీక్లీ మార్కెట్ కావచ్చు, డైలీ మార్కెట్ కావచ్చు, సో ఇవన్నీ కూడా మార్కెట్స్ అనేటువంటి ఏర్పాటు బాధ్యతను కూడా మనకు వార్డ్ ఆఫీసరే కలిగి ఉన్నారు. తర్వాత నెక్స్ట్ వన్ కళలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించడము. సో ప్రతి వార్డులో వార్డ్ ఆఫీసర్ కళలు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించడము, ఆటలు, క్రీడలు మొదలైనటువంటి వాటిని నిర్వహించి ఆ వార్డులలో ఉన్నటువంటి యువతను ప్రోత్సహించేలా చేయడం అనేటువంటిది వార్డ్ ఆఫీసర్ యొక్క బాధ్యతగా మనకు కలిగి ఉన్నారు. తర్వాత ఇంకా మనం చెప్పుకున్నట్లయితే సో ఇక్కడ ముఖ్యంగా మనకు పర్యావరణానికి సంబంధించిన బాధ్యతలు. ఈరోజు మనకు స్వచ్ఛ భారత్ అనేటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగానే మనకు ప్లాస్టిక్ వినియోగమును తగ్గించాలి అని చెప్పేసి అంటున్నారు. అలా ప్లాస్టిక్ వినియోగమును తగ్గించేలా కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్లాస్టిక్ వినియోగం అర్థమవుతుందా? సో ప్లాస్టిక్ వినియోగం అనేటువంటిది తగ్గించేలా చర్యలు తీసుకోవడం అంటే ఆ వార్డులో ఉన్నటువంటి కిరాణం షాపులలో కానీ ఇతర షాపులలో కానీ ఈ పాలిథిన్ కవర్స్ అనేటువంటివి యూజ్ చేయకుండా అడ్డుకోవడము. సో ఒకవేళ పాలిథిన్ కవర్ యూజ్ చేయకూడదు అని చెప్పేసి ఒక నోటీస్ జారీ చేయడం జరుగుతుంది. ఫస్ట్ అనౌన్స్మెంట్ చేస్తారు, నోటీస్ జారీ చేస్తారు. నోటీస్ జారీ చేసిన తర్వాత కూడా పాలిథిన్ కవర్స్ యూజ్ చేస్తున్నట్టుగా తెలిసినట్లయితే వారికి జరిమానా విధించడం అనేది వార్డ్ ఆఫీసర్ యొక్క బాధ్యత ఉంటుంది. తర్వాత సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ను వినియోగించకుండా ప్లాస్టిక్ రహితమైనటువంటి వస్తువులు వినియోగించేలా ప్రజలను అవేర్నెస్ చేయడము, వార్డు కమిటీల ద్వారా ప్రజలను అవేర్నెస్ చేయించే విధంగా వివిధ కార్యక్రమాలను చేపట్టడము, ప్రతి వార్డులోని ప్రతి ఇంటికి విజిట్ చేసి వారికి ప్లాస్టిక్ వినియోగం వల్ల జరిగేటువంటి నష్టం గురించి తెలియజేయడం. కాబట్టి ప్లాస్టిక్ వినియోగంను అరికట్టడంలో ముఖ్యమైనటువంటి బాధ్యతను కలిగి ఉండడం వార్డ్ ఆఫీసర్ యొక్క ముఖ్యమైనటువంటి విధి. తర్వాత మరొకటి చూడండి, ఇక్కడ మరొక విధి కూడా ఇచ్చారు. ఒక పురపాలక సంఘం కమిషనర్ యొక్క విధి ఏమిటండి? రెవెన్యూ. ఎందుకంటే ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి విధులు, బాధ్యతలు. కానీ ఇవన్నీ చేయాలి అంటే దానికి అయ్యే ఖర్చు రెవెన్యూ ద్వారా రావాలి. మరి రెవెన్యూ కమిషనర్ యొక్క బాధ్యతనే కాదు, వార్డ్ ఆఫీసర్ యొక్క బాధ్యత. అమ్మోయ్ అంటే వార్డ్ ఆఫీసర్ కూడా ట్యాక్స్ కలెక్షన్ చెయ్యాలా అని చెప్తే ట్యాక్స్ కలెక్షన్ చేయిస్తారో లేదో తెలియదు, కానీ సకాలంలో పన్నులు వసూలయ్యేలా, సకాలంలో ట్యాక్సెస్ ప్రజలు కట్టేలా సో పూర్తిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అని చెప్పేసి కూడా మనం చెప్తున్నాం. అర్థమవుతుందా? సో ప్రతి వార్డులో ట్యాక్స్ కలెక్షన్ అనేటువంటిది సక్రమంగా ఉండేలా వార్డ్ ఆఫీసర్ బాధ్యత కలిగి ఉండాలి అని అన్నారు. అంటే ఒక టార్గెట్ పెట్టి ఈ టార్గెట్ లోపు, ఈ టైం లోపు వాళ్ళు కట్టేలా వాళ్ళకి అవేర్నెస్ చేయడం, లేదంటే వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, మీరు ఈ ట్యాక్స్ కట్టాల్సి ఉంది, మీరు ప్రాపర్ ట్యాక్స్ కట్టలేదు, సో మీరు ట్యాక్స్ కట్టండి లేకపోతే జరిమానా విధించబడుతుంది అని చెప్పేసి. ఎందుకంటే ప్రతిసారి పురపాలక కమిషనర్ నుంచి నోటీసులు వెళ్ళడం కష్టం అవుతుంది అన్నట్టు. సో అందుకని వార్డ్ ఆఫీసరు ప్రతి వార్డుకు ఉంటారు కాబట్టి అన్ని బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించడానికి 100% నిర్వర్తించడానికి సాధ్యమవుతుందని ఈ వార్డ్ ఆఫీసర్స్ తీసుకున్నారు. మనకు చిన్న చిన్న గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించడం, పరిపాలనలో ప్రజలు నేరుగా భాగస్వాములు కావాలి అనేటువంటి ఉద్దేశంతో మనకు అనేక గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి ప్రతి గ్రామ పంచాయతీకి 1 GP 1 సెక్రటరీ అనేటువంటి తీసుకొచ్చారు. ఇక్కడ కూడా అంతే, పురపాలక సంఘాలు ఎక్కువ చేశారు. మన గతంలో ఉన్నదానికంటే రెట్టింపులో చేశారు. 128 మున్సిపాలిటీలు అంటున్నారు. అంటే అన్ని మున్సిపాలిటీలు ఎందుకు ఏర్పాటు చేశారు అంటే సో మెరుగైనటువంటి పట్టణ సౌకర్యాలు తీసుకురావడం ప్రజలకు. ఎందుకంటే మనం చెప్పుకున్న భారతదేశంలోనే నగరీకరణ అనేటువంటిది, పట్టణీకరణ అయినటువంటిది ఎక్కువగా వృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.
సో గడిచిన 20 సంవత్సరాల నుండి చూసుకుంటే తెలంగాణలో అర్బనైజేషన్ అనేటువంటిది ఎక్కువ అవుతుంది, అంటే గ్రామాలు పట్టణాలుగా మార్పు చెందుతున్నాయి. సో కాబట్టి ఆ ఉద్దేశంతో పట్టణ ప్రజల సౌకర్యార్థమే ఈ నూతన మున్సిపాలిటీ చట్టం అనేది చేయబడింది. అందుకే ప్రజలకు మెరుగైనటువంటి పట్టణ ప్రజలకు మెరుగైనటువంటి సేవలను అందించడం కోసము, వారిని పరిపాలనలో భాగస్వాములు చేయడం కోసమే ఈ కొత్త మున్సిపాలిటీలు అనేటువంటివి ఎక్కువగా ఏర్పాటు చేశారు. సో కొన్ని మున్సిపాలిటీలు అయితే మనకు ఉన్నాయి, కేవలం 30 వార్డులే ఉన్నాయి, చాలా చిన్న మున్సిపాలిటీలు. సో అలా ఎందుకు ఏర్పాటు చేశారు అంటే, చిన్న మున్సిపాలిటీలో ఎక్కువ మందికి, అంటే చిన్న మున్సిపాలిటీలో తక్కువ జనాభా ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళకి ఎక్కువ సర్వీసెస్ అందుతాయి అని చెప్పేసి ఈ మున్సిపాలిటీల ఏర్పాటు అనేవి ఎక్కువ చేశారు. దానితో పాటు ఇంకా అక్కడితో ఆగారా, మళ్ళీ వార్డ్ ఆఫీసర్లను తీసుకుంటున్నారు. కాబట్టి సో తక్కువ పరిధి అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఒక వార్డుకే ఒక వార్డ్ ఆఫీసర్ ఉంటారు కాబట్టి ఈ విధులన్నింటినీ కూడా 100% చేయాల్సిందే, ఎక్కడా కూడా మినహాయింపు ఉండదు. అర్థమవుతుంది? ఒక వార్డుకే ఒక వార్డ్ ఆఫీసర్ కాబట్టి ఈ విధులన్నీ కంపల్సరిగా తను నిర్వహించాల్సిన బాధ్యతను కలిగి ఉంటారు. సో ట్యాక్స్ కలెక్షన్కి సంబంధించింది కోఆపరేషన్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. తర్వాత ఈ సీజనల్ డిసీజెస్ వస్తూ ఉంటాయి, వ్యాధులు. సో ఈ సీజనల్ వ్యాధులు అనేటువంటివి ఎప్పుడైతే ప్రబలేటువంటిది ఉందో, మలేరియా, డెంగ్యూ లాంటి సీజనల్ వ్యాధులు ఎప్పుడైతే దాని టైం ఉంటుందో ఆ టైంలో సో ఈ పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎక్కువగా చేయడము, సో బ్లీచింగ్ చల్లడము, ఎక్కడ చెత్త చెదారం లేకుండా ప్రజలకు అవేర్నెస్ చేయడము, సో దాని ద్వారా మనకి ఎప్పటికప్పుడు చెత్తను డంపింగ్ యార్డ్కి తీసుకెళ్లేటట్టు చేయడము, ఎక్కడైనా ఇంకో నీటిని గుంతలు అనేటువంటివి, అంటే ఎక్కడైనా గుంతల్లాగా ఉంటే అక్కడ వర్షపు నీరు అనేది నిల్వ అవుతుంది, దానివల్ల దోమలు పెరుగుతాయి, దానివల్ల మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు వస్తాయి. అలా రాకుండా సో ఆ గుంతలు లేకుండా చూడడము, నీటి గుంతలు అనేటువంటివి లేకుండా చూడడము, వాటిని పూడిపించడము, లేదంటే ఆ స్థలం యజమాని ఎవరైతే ఉంటారో ఆ యజమానికి నోటీస్ ఇచ్చి దాన్ని ఇన్ టైంలో పూడిపించేలా వార్డ్ ఆఫీసరే బాధ్యత కలిగి ఉండడము, ఇవన్నీ కూడా వార్డ్ ఆఫీసర్ నిర్వహిస్తారు. సో వార్డ్ ఆఫీసర్ వార్డు కౌన్సిలర్కు ఒక సహకారిగా, కార్యనిర్వహణాధికారిగా వార్డు కౌన్సిలర్ చేయాల్సినటువంటి బాధ్యతలకు పూర్తి కార్యనిర్వహణాధికారిగా వార్డు ఆఫీసర్ ఉంటారు. సో ఈ వార్డు కమిటీలు కూడా ఇందులో భాగస్వామ్యం అవుతూ ఉన్నాయి. సో ఇవి వార్డు ఆఫీసర్ యొక్క విధులు, బాధ్యతలు. ఓకే, థ్యాంక్ యూ.